ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ 5 డేస్ విజిట్ కోసం భారతదేశానికి వచ్చారు. ఆగస్టు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారు. ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఆయన తండ్రి కూడా ఫెర్డినాండ్ మార్కోస్ 1976లో భారతదేశానికి వచ్చారు. ఇంతకుముందు ఆయన తండ్రి కూడా ప్రెసిడెంట్ అన్నమాట. ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇదే తొలిసారి భారతదేశానికి రావటం. రాష్ట్రపతి భవన్లో ఆయనకి సెరిమోనియల్ రిసెప్షన్ లభించింది. ఆయన మహాత్మా గాంధీ మెమోరియల్ సందర్శించారు. తర్వాత 5వ తారీఖున అంటే ఈరోజు పీఎం మోడీ గారిని ఆయన మీట్ అవుతున్నారు. చాలా అగ్రిమెంట్స్ కూడా ఇండియా ఫిలిప్పైన్స్ మధ్య సైన్ అవ్వబోతున్నాయి. ఈ అగ్రిమెంట్స్లో భాగంగా ముఖ్యంగా మనం డిఫెన్స్ కోఆపరేషన్, మారిటైమ్ కోఆపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. ఈ రెండు దేశాలు కూడా ఇండియా ఫిలిప్పైన్స్ సౌత్ చైనా సీలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ మీద ఫోకస్ చేస్తున్నాయి అనమాట. మనందరికీ తెలుసు చైనా థ్రెట్ ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంది ఈ రెండు దేశాలకు కూడా. కాబట్టి ఇండియా ఫిలిప్పైన్స్ రెండు కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఇన్ సౌత్ చైనా సీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. అండ్ ఏషియాన్లో కూడా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో కూడా ఫిలిప్పైన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇండియన్ నేవీకి సంబంధించిన రకరకాల షిప్స్, డెస్ట్రాయర్స్ కూడా రెగ్యులర్గా ఫిలిప్పైన్స్లో పోర్ట్ కాల్ చేస్తూ ఉంటాయి. అంటే ఫిలిప్పైన్స్ పోర్ట్కి వెళ్ళి అక్కడ కర్టసీ కాల్ ఇస్తూ ఉంటాయి అనమాట. దీనికి సంబంధించి ఇండియన్ నేవల్ షిప్స్ ఫిలిప్పైన్స్కి రీసెంట్గా కూడా పోర్ట్ కాల్ ఇచ్చాయన్నమాట. ముఖ్యంగా ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ శక్తి ఇవన్నీ కూడా. సో ఇండియా ఫిలిప్పైన్స్ మారిటైమ్ కోఆపరేషన్ అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం భారత్ ఫిలిప్పైన్స్ యొక్క డిప్లొమాటిక్ టైస్కి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ భారతదేశంలో ఉన్న ఫిలిపినో డయాస్పోరాతో కూడా కలవనున్నారనమాట. ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ ఏదైతే ఏషియన్ కంట్రీస్తో కీలకంగా ఇండియా ఎంగేజ్ అయిందో దానిలో ఫిలిప్పైన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇండియా ఫిలిప్పైన్స్ డిఫెన్స్ టైస్లో ఫిలిప్పైన్స్ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ కొనుక్కుందనమాట. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ కొనుక్కుందనమాట. ఫిలిప్పైన్స్ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ కొనుక్కున్న ఫస్ట్ ఫారెన్ బయర్ అని చెప్పొచ్చు అనమాట. మనకు తెలుసు బ్రహ్మోస్ ఇండియా, రష్యా కలిసి తయారు చేసే ఇండియా ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ అమ్మింది. ఇండియా ఫిలిప్పైన్స్ ఫ్రెండ్షిప్లో ఈ బ్రహ్మోస్ డీల్ అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. తర్వాత ఇండియన్ నేవల్ షిప్స్ రెగ్యులర్గా ఫిలిప్పైన్స్కి వెళ్ళి పోర్ట్ కాల్ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఐఎన్ఎస్ సత్పురా కావచ్చు, ఐఎన్ఎస్ రణ్విజయ్ కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఇండియా ఫిలిప్పైన్స్ మధ్య ట్రేడ్ కేవలం $3.53 బిలియన్ మాత్రమే ఉంది. ట్రేడ్ సర్ప్లస్ ఇండియా వైపు ఉందన్నమాట. సో ఫిలిప్పైన్స్ కూడా ట్రేడ్ పెంచుకుందాం. ముఖ్యంగా ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్ కదా ఇప్పుడు వరల్డ్లో. సో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు కూడా ప్రత్యేకంగా ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఇండియాకి రావడానికల్లా కారణం ఏంటంటే ఇండియాతో వాణిజ్యం పెంచుకుందామని, మారిటైమ్ కోఆపరేషన్ పెంచుకుందామని, డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకుందామని.